గురుగారు, బాణాసురుని ద్వారానికి శివుడు ద్వారపాలకుడిగా ఎందుకున్నాడు? దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం ఏ గ్రంథంలో ఉంది? భక్త పరాధీనుడు శివభగవానుడు. ఎందుకంటే దేవుళ్ళల్లో భక్తులు ఏది కోరితే అది ఇచ్చేటువంటి వరం. వెంటనే ఆలోచించకుండా బోలాశంకరుడు ఆయన. బాణాసురుడు ఈ హరివంశము అనేటువంటి ఒక గ్రంథంలో ఈ కథ ఉందమ్మా. ఈ బాణాసురుడు శివుడి గురించి తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత, స్వామి నాకు వరం కావాలంటాడు. ఏం కావాలయ్యా నీకంటే, మా నగరం ఉంది కదా, ఆ పెద్ద ద్వారం ఒకటి ఉంది కదా, అక్కడ నువ్వు ద్వారపాలకుడి కింద ఉండు అంటాడు. అసలు ఆ దేవుణ్ణి అడగవలసినటువంటి కోరికేనా అది? కానీ పాపం భక్తుడు ఏది కోరితే, ఎందుకంటే నాకు నేను ఎవరిని ఎత్తి మీద చేయబడితే అది కావాలని చెప్పి భస్మాసురుడు కోరితే ఇచ్చేసాను పో అన్నాడు. ఎవడు ఏది కోరితే కాదనకుండా ఇస్తాడు. అలాగే ఇది వెంటనే ఇవ్వటం కాదు, ఎప్పుడు నువ్వు ఉండాలన్నాడు ద్వారపాలకుడి కింద. ఎందుకంటే బయట నుంచి ఎవరైనా శత్రువులు లోపలికి రావడానికి వీల్లేదు. మామూలు శివుడు ఉంటే ఇంకెవడొస్తాడు? అంతే. కాబట్టి నా రాజ్యానికి తిరుగులేదు, నువ్వు పెద్ద ద్వారపాలకుడు, అంటే ఆ ద్వారపాలకులందరికీ నువ్వే అధ్యక్షుడు, నువ్వే కాపలాగా అన్నాడు. అలాగే నాయన అన్నాడు. ద్వారపాలకుడి కింద ఉన్నాడు. అయితే భగవంతుడు ఎవరికి ఎక్కడ ఏ రకంగా విధించాలో ఆ రకంగా శిక్ష విధిస్తూనే ఉంటాడు. ఈ బాణాసురుడికి కూడా ఈ విష్ణుమూర్తి అటువంటి శిక్షా కార్యక్రమమే అమలు చేశాడు. శ్రీకృష్ణుడి రూపంలో విష్ణువు వచ్చాడు. విష్ణువు వచ్చిన తర్వాత బాణాసురుడితోటి యుద్ధం జరిగింది. అప్పుడు మొట్టమొదటి శివుడు అక్కడ విష్ణు శక్తిని గెలిపించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, మన పురాణాల్లో కొన్నేమో విష్ణువాధిక్యాన్ని, కొన్నేమో శివాధిక్యాన్ని చూపిస్తాయి. అంటే కొన్ని చోట్ల విష్ణువు చాలా గొప్పవాడు శివుడి కంటే, కొన్ని చోట్లేమో శివుడు విష్ణువు కంటే కూడా చాలా గొప్పవాడు. ఆయన సేవ ఈయన చేశాడు, ఈయన సేవ ఆయన చేశాడు. ఈయన కమలాలతోటి ఆయన్ని పూజ చేశాడు. అది ఒక కమలం తగ్గితే తన కన్ను అనేటువంటి కమలం కూడా తీసి శివుడికి అర్పించాడు విష్ణువు అని ఒక పురాణం. ఇట్లా రకరకాల పురాణాల్లో రకరకాలుగా వీళ్ళిద్దరి మధ్య ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, పెద్దలు దీనికి సమన్వయం ఏం చెప్పారంటే, ఇద్దరూ ఒక్కటే కదా నాయన, కేవలం మన వినోదం కోసం మాత్రమే ఈ రకంగా రాశారు. అంతేగాని వాళ్ళ మధ్య హెచ్చు తగ్గులను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఊహ చెయ్యకు. ఇద్దరి మధ్య భేదం కలిగిస్తే అది మహాపాపం అని పెద్దలు చెప్పారు. కాబట్టి ఇక్కడ మన కథ వరకే మనం చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ శివుడు విష్ణువు కంటే కొంచెం తక్కువగా అనిపిస్తాడు. ఇక్కడ మనకి శివుడు మీద, ఆ ద్వారపాలకుడిగా ఉన్నటువంటి శివుడు ఆ సైన్యం మీద విష్ణువు ఆధిక్యాన్ని పొందుతాడు. బాణాసురుడు ఓడిపోతాడు. ఇది ఈ బాణాసురుడి యొక్క కథలో. తర్వాత ఎందుకంటే ఆ బాణాసురుడికి సంబంధించినటువంటి కొడుకు ఎవరైతే ఉన్నారో వాడితోటే శ్రీకృష్ణుడికి సంబంధించిన వాళ్ళతోటి వివాహం కూడా జరుగుతుంది. ఇది బాణాసుర వృత్తాంతం. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శివుని యొక్క భక్త పరాధీనత మాత్రమే ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే భక్తులంటే శివుడు అంత ఇష్టము. ఎవరు ఏది అడిగినా ముందు వెనక ఆలోచించకుండా ఇస్తాడు. ఆ విషయం వరకు మనం ఇక్కడ గ్రహిద్దాం.